ఇక ఆంధ్రజ్యోతి మన రాధాకృష్ణ అన్నది మీకు తెలియదా? మళ్ళీ అదే ఉంటుంది. 7 మండలాలు ఏపీకి ఇచ్చేది మీరే, మీ కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మరు, 10 ఏళ్ళు ఏం చేస్తారు హరీష్ రావు పట్టి ధ్వజం. ఇక చెప్పినా కదా మొత్తం బీఆర్ఎస్ మీద ఇది కూడా రాస్తుంది. జగన్ అక్రమాస్త కేసులో రోజువారీ విషయం మంచిగా డాన్స్ చేస్తాండే కావచ్చు ఈ వార్తతే. రాధాకృష్ణకి అట్లనే ఉంటుంది. బదిలీలకు పచ్చ జెండా, ఏకాభిప్రాయం కుదరలే ఎందుకంటే లొల్లి అందుకే ఓడించారు. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఎవరిని వదలం. 7వ బ్లాక్లో దెబ్బతిన్న గ్రాంట్ ఇచ్చాడు. 2 రాష్ట్రాల అతిథి గృహాలు బోలేబాబా పరారంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం లేదు. ఇక ఈ పత్రికలన్నీ కేసీఆర్కు అగనెస్ట్గా రాస్తాయి. నేను చెప్తున్నాను కదా, ఇక మా కాకా ఏం రాసిండో, కాకా మంత్రి పదవి కోసం ఇప్పుడు ఏమైనా చేస్తాడు. హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారు. ఏపీలో 7 మండలాల పాపం బీఆర్ఎస్ బీజేపీదే. కాంగ్రెస్లో చేరిన కేకే ఇంకేం రాష్ట్రం. వాస్తవానికి దగ్గరగా ఫుల్ బడ్జెట్, యువతికి మత్తుమంది ఇచ్చి గ్యాంగ్ రేపు. ఇగో నేను ఒకటి చెప్తున్నా పిల్లలారా, దయచేసి చెప్తున్నా, ఆడబిడ్డలందరికీ చెప్తున్నా, నా తల్లి నా చెల్లి ఇంట్లో నాకు ఎట్లనో మీరందరూ కూడా నాకు అట్లనే దయచేసి ఆలోచించండి. మీరు అనవసరంగా కూడా ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలలో జాబులు చేసేటప్పుడు కొన్ని ఒత్తిళ్ళు ఉంటే జాబ్ మానేసి సైలెంట్గా వెళ్ళిపోండి. ఇంకోటి కల్లబొల్లి మాటలను నమ్మకండి. ఆ ఫేస్బుక్ ఇన్స్టాయో సోషల్ మీడియా మాధ్యమాలను నమ్మి ఆగం కాకండి. మీరు పనిచేసే కాడ మీకు సేఫ్టీ ఎంతవరకు ఉన్నది ఏం కథ అనేది చూసుకోండి. లేకపోతే రిజైన్ చేసి మీకు నచ్చిన ఏదైనా చిన్న జాబ్ అయినా చేసుకోండి కానీ ఆగం కాకండి. ఇగో బాధితులు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగి అగిత్యానికి పాల్పడిన అదే కంపెనీ ఉద్యోగులు మీటింగ్కు యాదాద్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా దారుణం. గత నెల 30న ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఉప్పల్లో 0 ఎఫ్ఐఆర్ మియాపూర్లో కేసు, 2 నిందితుల అరెస్ట్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ప్రతి చోట కూడా ఈరోజు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ఆడపిల్లలారా జర జాగ్రత్త, మీ సేఫ్టీని మీరే చూసుకోర్రి. ఇక జార్ఖండ్ సీఎంగా మళ్ళీ హేమంత్ సోరెన్. జార్ఖండ్ సీఎంగా సోరెన్ చంపాయి సోరెన్ రిజైన్ చేశాడు. ఇక గతంలో మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ఈడీ అరెస్టు చేయడంతో సోరెన్ సీఎంగా బాధ్యత ప్రస్తుతం హేమంత్ సోరెన్ బెయిల్పై వచ్చారు. దీంతో మళ్ళీ పగ్గాలు చేపట్టనున్నారు అంటూ కూడా చేశారు. బీజేపీ పాప ఆయన సోపాలు చేసి ఆగం చేసింది. లాస్ట్కు ఇది జరిగిన పరిస్థితి కనబడుతుంది.